వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు జావా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మీ డిఎస్ఏ విత్ జావా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో తీసుకొచ్చాను. కంప్లీట్ రోడ్ మ్యాప్, లైక్ బిగినర్ టు ఎక్స్పర్ట్ లెవెల్ వరకు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో నేను బేసిక్ లెవెల్ కావచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ అని 3 కేటగిరీస్ వైడ్ నేను ఆల్గరిథమ్స్ కానీ డాటా స్ట్రక్చర్స్ కానీ డివైడ్ చేసి మరి ఈ రోడ్ మ్యాప్ తీసుకొచ్చాను. సో మీకు అవి యూస్ఫుల్ అవుతుంది, చూడండి ఒకసారి. జావా ఫౌండేషన్ ఫస్ట్ మీరు జావా సింటాక్స్ అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ ఫస్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సింటాక్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ సింటాక్స్ తెలుసుకోవాల్సిందే. సో జావా సింటాక్స్ అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్ స్పెసిఫికేషన్ నేర్చుకోండి. ఆ తర్వాత మనది ఊప్స్ కాన్సెప్ట్ కంపల్సరీ మనకు, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాబట్టి. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇన్హెరిటెన్స్ కావచ్చు, ఎన్క్యాప్సులేషన్ కావచ్చు, అబ్స్ట్రాక్షన్ కావచ్చు, పాలిమార్ఫిజం, ఇవన్నీ మీరు నేర్చుకొని ఉండాలి. ఇవన్నీ ఊప్స్ కాన్సెప్ట్. అప్పుడు మీకు ఒక జావా ఫౌండేషన్ ఏర్పడుతుంది ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటే. తర్వాత బేసిక్ డేటా స్ట్రక్చర్స్, ఇది బేసిక్ ఫస్ట్, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్తాం, తర్వాత అడ్వాన్స్ లెవెల్కి వెళ్తాం. సో బేసిక్ డేటా స్ట్రక్చర్స్ ఏంటి, అరేస్, మల్టీ డైమెన్షనల్ అరేస్, స్ట్రింగ్స్, లింకుడ్ లిస్టు, సింగిల్ లింకుడ్ లిస్టు, డబుల్ లింకుడ్ లిస్టు, తర్వాత స్టాక్ కావచ్చు, క్యూ, తర్వాత ప్రయారిటీ క్యూ, ఇవన్నీ టాపిక్స్ బేసిక్ డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ నేర్చుకోండి. ఫస్ట్ బేసిక్స్ కవర్ చేయండి. అందుకే నేను ఫస్ట్ బేసిక్, మీకు చాలామంది క్లమ్జీ ఉంటుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి. సో బేసిక్ డేటా స్ట్రక్చర్స్ వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళండి. తర్వాత ఇంటర్మీడియట్ డేటా స్ట్రక్చర్స్ ఏంటి, ట్రీస్ కావచ్చు, బైనరీ ట్రీస్, బైనరీ సర్చ్ ట్రీస్, ఏవిఎల్ ట్రీస్, గ్రాఫ్స్, హ్యాష్ టేబుల్స్. తర్వాత ఇవి చదువుకోండి. ఇవి ట్రీస్ కాన్సెప్ట్, హ్యాష్ టేబుల్స్ కావచ్చు, గ్రాఫ్ టాపిక్స్ కావచ్చు, వీటి గురించి నేర్చుకోండి. తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళండి. సెగ్మెంట్ ట్రీ కావచ్చు, ఫెన్విక్ ట్రీ, బైనరీ ఇండెక్స్ ట్రీ అంటారు దాన్ని. సో అవి నేర్చుకోండి. ఫస్ట్ బేసిక్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత అడ్వాన్స్డ్. తర్వాత ఆల్గరిథమ్స్కి వచ్చాం. బేసిక్ ఆల్గరిథం ఫస్ట్ నేర్చుకోండి. సర్చింగ్లో ఏంటి, లీనియర్ సర్చ్, బైనరీ సర్చ్. తర్వాత సార్టింగ్ టెక్నిక్స్లో ఏమేమిటి, బబుల్ సార్ట్, క్విక్ సార్ట్, మర్జ్ సార్ట్, ఇవి బేసిక్ ఆల్గరిథమ్స్. తర్వాత ఏంటి మనం ఒక లెవెల్ పెంచుకోవాలి. తర్వాత ఇంటర్మీడియట్ ఆల్గరిథమ్స్, గ్రాఫ్ ఆల్గరిథమ్స్, డెప్త్ ఫస్ట్ సర్చ్ డిఎఫ్ఎస్ కావచ్చు, బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ బిఎఫ్ఎస్ కావచ్చు, డిస్కార్జ్ ఆల్గరిథమ్స్ అది నేర్చుకోండి, క్రుస్కల్ ఆల్గరిథమ్స్, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళారు ఇప్పుడు. తర్వాత అడ్వాన్స్డ్ ఆల్గరిథమ్స్ నేర్చుకోండి. డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రీడీ ఆల్గరిథమ్స్ నేర్చుకోండి. డివైడ్ అండ్ కాంక్యూర్ ఆల్గరిథమ్, బ్యాక్ ట్రాకింగ్, ఇవి అడ్వాన్స్డ్ లెవెల్. ఫస్ట్ బేసిక్ ఆల్గరిథమ్, బేసిక్ నేను డాటా స్ట్రక్చర్ చెప్పాను, బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్. అలాగే ఆల్గరిథమ్స్ కూడా బేసిక్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత అడ్వాన్స్. ఎందుకంటే నేను డిఎస్ఏ విత్ జావా అన్నాం కాబట్టి ఆల్గరిథమ్స్ ప్లస్ ఇవి కూడా వెరీ కవర్ చేశాను ఇక్కడ, 3 లెవెల్స్. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో మీరు లీడ్ కోడ్లో సాల్వ్ చేస్తే లీడ్ కోడ్లో చేయండి, లేకపోతే హ్యాకర్ ర్యాంక్లో చేస్తే హ్యాకర్ ర్యాంక్లో. ఎప్పుడైతే మీరు ఇంటర్వ్యూ పర్పస్ వెళ్ళినా, ఎక్కడికైనా మనం జాబ్ పర్పస్ వెళ్ళినా మనం ఈజీగా అవి సాల్వ్ చేయగలుగుతాం. మనకు లాజిక్ బిల్డ్ అవుతుంది, ఇలా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే. తర్వాత ఏ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో కూడా అప్రోచ్ తెలుస్తుంది. ఎక్కడ ఏ ఆల్గరిథం యూజ్ చేయాలో ఎఫిషియెంట్గా, ఎక్కడ మనం టైం మేనేజ్మెంట్ చేయగలుగుతామో తక్కువ టైంలో, అవి కూడా మీకు తెలుస్తుంది. తర్వాత మనం ప్రాజెక్ట్స్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్స్ లెవెల్ ఫస్ట్ స్టార్టింగ్లో బేసిక్ ప్రాజెక్ట్స్ చేయండి, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ ప్రాజెక్ట్స్ చేయండి, తర్వాత అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్స్కి వెళ్ళండి. ముందే అడ్వాన్స్ లెవెల్ అవసరం లేదు, మనం బేసిక్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళొచ్చు. నేను కొన్ని ప్రాజెక్ట్స్ చెప్తాను, అవి మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ-కామర్స్ సిస్టమ్ చేసుకోండి. ప్రాజెక్ట్ నేమ్స్ ఇస్తున్నాను, వీటిపైన వర్క్ చేయండి మీరు. ఎందుకంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం వెరీ ఇంపార్టెంట్. మీరు వన్స్ జాబ్కి వెళ్ళిన తర్వాత కూడా మనకు ప్రాజెక్ట్స్ మీద రోల్ ఇస్తారు, ఏదో ఒకటి చేయమని. సో మనకు ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి చేయడం, మళ్ళీ రెజ్యూమేలో కూడా పెట్టుకోవాలి ప్రాజెక్ట్స్ని. సో వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రాజెక్ట్స్ నేమ్స్, హోటల్ బుకింగ్ సిస్టమ్ కావచ్చు, హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు, ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, లైక్ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సిమ్యులేషన్ కావచ్చు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇవన్నీ. ఇంకా ఇవే కాకుండా చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాటన్నిటిలో మీరు కొద్దిగా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది. కానీ మీరు రెజ్యూమేలో పెట్టుకునేటప్పుడు మాత్రం కొద్దిగా యూనిక్ ఉన్న ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి, దాని మీద వర్క్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వాళ్ళు చాలా చూసి ఉంటారు, ఎవరు, రిక్రూటర్స్. ఇవెందుకు చెప్తున్నానంటే నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవడానికి ఇది బేసిక్, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళాలి. కానీ రెజ్యూమ్లో పెట్టుకున్నప్పుడు మంచి ప్రాజెక్ట్స్ చూజ్ చేసుకోండి. ఒక మంచి ప్రాజెక్ట్ ఉన్నా సరిపోతుంది, కానీ 2 పెట్టుకోవాలి.
ఏదైనా 2 ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ చేయండి, కానీ మెయిన్గా మంచి ప్రాజెక్ట్ ఒక్కటైనా ఉండాలి దాంట్లో. ఎందుకంటే యూనిక్గా ఉంటే వాళ్ళకు కూడా ఇంప్రెస్ చేయగలుగుతారు. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎన్నో చూసుంటారు, ఎన్నో స్టూడెంట్ని రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ సో మీరు ఇంప్రెస్ చేయాలనుకుంటే మీ ప్రాజెక్ట్ కొద్దిగా యూనిక్గా ఉంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీకి తగ్గట్టు ఉండి, తర్వాత రియల్ టైం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి సింక్ అవుతే ఇంకా బాగుంటుంది. సో మీకు ఈ రోడ్ మ్యాప్లో నేను బేసిక్స్ టు అడ్వాన్స్ డిఎస్సి విత్ జావా ఎలా నేర్చుకోవాలో చెప్పాను. ఇవన్నీ ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.